హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్కిల్ ఇండియా రిలేటెడ్ ఒక ఫ్రీ సర్టిఫికేషన్ అనేది ఎలా తీసుకోవాలి అంటే ఇది గవర్నమెంట్ సైట్ నుండి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు యాక్చువల్గా ఏదైనా ఒకటి ట్రైనింగ్ నేర్చుకోవాలంటే బయటకు వెళ్ళి ఆన్లైన్ లేదంటే ఆఫ్లైన్ తీసుకొని అక్కడ సమ్ పేమెంట్ అనేది చేస్తుంటారు. అలా కాకుండా ఇక్కడ ఫ్రీ కోర్సెస్ అనేది నేర్చుకోవచ్చు. దాంతోపాటు మీరు అక్కడ ఏదైనా మీకు జాబ్ రిలేటెడ్ ఇక్కడ జాబ్ సైట్స్ అనేవి డైలీ అప్డేట్ అవుతుంటాయి. మీరు నౌకరీలో కానీ లేదంటే ప్రెషర్స్ అడ్డా ఇలాంటి వాటిలో మీరు అప్డేట్ చేస్తుంటారు రెజ్యూమ్స్ అనేవి. అలా కాకుండా ఇక్కడ కూడా సేమ్ మీరు ఏ రోజుకి ఆ రోజు అంటే లొకేషన్స్ కూడా ఇస్తుంది, ఎంత జాబ్ ఉంది, ఏ జాబ్ ఉంది, ప్లస్ ఎంత శాలరీ ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, ముందుగా మీరు ఏం చేస్తారంటే మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓకే, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్ చేయండి స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ అని ఉంది కదా, ఇక్కడ దీన్ని చూస్ చేసుకుంటున్నాం. చూడండి పైన స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ అని వచ్చింది. దీంట్లో ఫస్ట్ వన్ కాకుండా రెండోది ఇక్కడ స్కిల్ కోర్సెస్ అని ఉన్నాయి, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, ఈ లింక్ పైన క్లిక్ చేస్తాను, ఇలా వచ్చింది స్కిల్ ఇండియా రిలేటెడ్. ఇక్కడ రిజిస్టర్ అండ్ లాగిన్ అని ఉంది. లాగిన్ అంటే ఆల్రెడీ మనం యూజర్ ఐడి పాస్వర్డ్ అంటే డైరెక్ట్ లాగిన్ తీసుకోవచ్చు. మనం ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ లెర్నర్ ఆర్ పార్టిసిపెంట్, పార్ట్నర్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. పార్ట్నర్స్ వేరేది, మీరు లెర్నర్ కిందకి వస్తారనమాట, అంటే పార్టిసిపెంట్ కిందకి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, ఐ అగ్రీ టు ఆల్ అప్లికబుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్రైవసీ పాలసీ అనేది కదా, దీనిపైన టిక్ చేస్తున్నాం. కంటిన్యూ. ఇప్పుడు మీ మొబైల్కి 6 డిజిట్ ఉండే ఒక కోడ్ అనేది వచ్చి ఉంటుంది. నెక్స్ట్ ఒక పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోవాలి. సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ ఏదైనా లాగిన్ చేయాలంటే ఇది ఎక్కడో దగ్గర నోట్ చేసుకోండి. సెట్ పైన క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ సెలెక్ట్ ఈ కేవైసీ ఆప్షన్ ఉంది కదా, దీంట్లో బై ఓటీపీ అనేది తీసుకుంటున్నాం. కంటిన్యూ. యూజ్ ఆధార్ నెంబర్, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు మీ ఆధార్ ఏ మొబైల్కి అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓకే, మీ మొబైల్లోకి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. కొద్దిగా టైం తీసుకుంటుంది. ఒకవేళ మీకు ఆ కోడ్ రాకపోతే రీసెండ్ అని ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ నెవర్ అని తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చింది చూడండి, కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ హ్యాస్ బీన్ వెరిఫైడ్. కంటిన్యూ. ఓకే, ఆధార్ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత లాగిన్ పేజ్ అనేది ఇలా వచ్చింది. ఇక్కడ మీ ప్రొఫైల్ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, ఈ స్కిల్ కోర్సెస్ అనేది ఇది యాక్టివ్లో ఉందండి, ఈ ట్యాబ్ అనేది. ఇక్కడ మీరు కిందికి వచ్చారంటే మీకు లాంగ్వేజెస్ అనేవి కనిపిస్తుంటాయి. ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. మీకు ఏ లాంగ్వేజ్లో అయితే మీకు ఈ కోర్సెస్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్లీ ఇంగ్లీషు ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఇవి అన్నీ కూడా ఇంగ్లీష్ ఉంటాయి. తర్వాత ఇండస్ట్రీ, మీకు ఏ టైప్ ఆఫ్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు కోర్సు, ఏరోస్పేస్ గురించా, లేదంటే అగ్రికల్చర్ కానీ, అపారెల్, తర్వాత వచ్చి ఆటోమోటివ్,
బ్యాంకింగ్ కానీ బ్యూటీ అండ్ వెల్నెస్ కావచ్చు. ఒకవేళ మీరు ఐటీ రిలేటెడ్ అంటే సాఫ్ట్వేర్ సైడ్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే ఐటీఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్యూరేషన్ మీకు ఎన్ని రోజులు ఉండాలి లేదంటే ఎన్ని అవర్స్ ఉండాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లెస్ దాన్ 2 అవర్స్ లేదంటే 2 to 5 అవర్స్ అనుకోండి, దీన్ని టిక్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇలా కిందికి వచ్చారంటే లెర్నింగ్ ప్రొడక్ట్ టైప్, స్కిల్ కోర్స్ స్పెషలైజేషన్ డిఫరెంట్ ఉన్నాయి, ఇవేం క్లిక్ చేయొద్దులండి. నెక్స్ట్ ఇనిషియేటివ్స్ జస్ట్ చూడండి, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ కోర్స్, ఇది కూడా ఇంపార్టెంట్. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఆన్లైన్ లేదంటే ఆఫ్లైన్. మోస్ట్లీ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ పేజ్లో చూస్తే అన్నీ ఆన్లైనే ఉంటాయి. మీరు డైరెక్ట్ వెళ్ళి నేర్చుకోవడానికి అవి ఎక్కడెక్కడో ఉంటాయి కాబట్టి మీరు ఆన్లైన్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. చూడండి, యోగా వెల్నెస్ ట్రైనర్ ఆఫ్లైన్ ఉంది. ఓకే, ఆన్లైన్ తీసుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, కోర్స్ ఫీజ్ అనేది. ఓకే, ఈ కోర్స్ ఫీజ్ దగ్గరకు వచ్చేసరికి ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రీ అండ్ పెయిడ్ 2 రకాలు ఉన్నాయి. ఫ్రీ కోర్స్ అనేది తీసుకుంటే ఫ్రీ కోర్సెస్ మాత్రమే ఉంటాయి. ఒకవేళ మీరు పెయిడ్ తీసుకుంటే ఎంతలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెయిడ్ అన్నాం అనుకోండి, మీరు ఇవన్నీ చూడండి పైన అన్నీ మారిపోయాయి, పెయిడ్ అని వచ్చాయి. తర్వాత మీరు ఎంత పేమెంట్ చేయగలుగుతారు. బిలో 1000 రూపీస్ అయితే ఏ కోర్సులు ఉన్నాయి, తర్వాత 1000 నుంచి 5000 వరకు ఏ కోర్సులు ఉన్నాయి అవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం మోస్ట్లీ ఫ్రీ తీసుకోండి, ఫ్రీ కోర్సెస్. తర్వాత దీన్ని స్పాన్సరింగ్ చేస్తూ ఉండేది వచ్చి రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ, మోస్ట్లీ ఇవే ఉన్నాయి. ఇంకా కొద్దిగా ముందుకు ఇలా మూవ్ చేసామంటే దీంట్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తున్నారు సర్టిఫికేషన్ అనేది. తర్వాత నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. ఇంకా కొద్దిగా ముందుకు మూవ్ చేస్తే ఇక్కడ రిలయన్స్ ఫౌండేషన్ ఉంది. తర్వాత టైమ్స్ ప్రో, చూడండి టెక్ మహీంద్రా ఫౌండేషన్ వాళ్ళు ఇది ఈ కోర్స్ అనేది. నెక్స్ట్ ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ కూడా గవర్నమెంట్తో లింకప్ అయి వీళ్ళు చేస్తున్నారు అనమాట. ఈ కోర్సెస్ అనేవి మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కింద కావాలంటే మీరు చూడొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ అనేది ఇది ఉంది. తర్వాత దీనికి ISO సర్టిఫికేషన్ ఉంది. ప్లస్ దీంట్లో ఎంతమంది అంటే డైలీ విజిటర్స్ అనేది కౌంటింగ్ అనేది ఇలా మారుతూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ ఉంది, జాబ్ ఎక్స్చేంజ్ అనేది. ఈ జాబ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే మీరు బయట జాబ్స్కి ట్రై చేస్తుంటారు, నౌకరీ కానీ తర్వాత వచ్చి freshers.com అని ఇలా రకరకాల వాటిలో రెజ్యూమ్స్ అనేవి అప్డేట్ చేస్తుంటారు. అమెజాన్ జాబ్స్ అని ఇలా రకరకాలు ఉంటాయి. ఇలా మనం ఇక్కడ కూడా సేమ్ జాబ్ ఎక్స్చేంజ్ అనేది తీసుకొని ఇక్కడ ఎక్కడెక్కడ జాబ్ లొకేషన్స్ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కస్టమర్ రిలేషన్షిప్ అని ఉంది, వెస్ట్ బెంగాల్ 12,500 ఉంది. తర్వాత కస్టమర్ సపోర్ట్ మిజోరాం, నాగాల్యాండ్, మధ్యప్రదేశ్, మేఘాలయ. అంటే ఇక్కడ మనకి రిలేటెడ్ మనము ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి ఎంతలో ఉండాలి జాబ్, 15,000 పైన ఉండాలన్నా లేకపోతే 10 to 15,000 లోపల ఉండాలన్నా శాలరీ, దీన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి టీమ్ లీడరు, తర్వాత మేఘాలయ 15,000, తమిళనాడులో ఆపరేటరు ఇది ఉంది. దీని డీటెయిల్స్ కింద తీసుకుంటే ఇవి ఎక్కడుంటి ఏంటి, తర్వాత వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏంటి, వీళ్ళ మెయిల్ ఐడి ఇవన్నీ వస్తాయన్నమాట.
ఇవి ఏ రోజుకి ఆ రోజు చేంజ్ అయిపోతుంటాయండి. కొత్త కొత్తవన్నీ కూడా జాబ్స్ ఎప్పుడు ఫ్రెష్ జాబ్స్ అనేవి పడుతుంటాయో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. మనం చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఏది అవసరం ఉంటే దాన్ని మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీరు ఏదైనా కోర్స్కి అప్లై చేయాలి అనుకుంటే దీంట్లోకి వెళ్తారు. ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా, ఇక్కడికి వెళ్ళండి. మీ ప్రొఫైల్లోకి వెళ్ళి మై డాష్ బోర్డ్ అనేది తీసుకుంటాను. ఇక్కడ మీ కోర్సెస్ అనేవి ఇందాక మీరు చూసినట్టు అన్నీ కూడా ఫ్రీ కోర్సెస్ అనేవి ఇలా వస్తాయి. మీకు ఇంకా ఎక్స్ట్రా కోర్సెస్ కావాలి అనుకుంటే వ్యూ ఆల్ అని ఇలా తీసుకోండి కింద. ఓకే, ఇది చూడండి. ఓకే, మీరు ఈ కోర్స్కి అప్లై చేసుకోవాలనుకున్నాడు అనుకోండి, ఇండస్ట్రీ 4.0 అప్లికేషన్ విత్ 5G అండ్ 6G సిస్టమ్స్ అనే దానికి అప్లై చేయాలి అనుకుంటే అప్లై పైన క్లిక్ చేయండి. తర్వాత అగ్రీ అండ్ విష్ టు ప్రొసీడ్ అనే దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్. మీరు సబ్మిట్ చేస్తానే మీ మొబైల్కి ఒక లింక్ అనేది వస్తుంది, అంటే మీరు అప్లై చేయనట్టు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. వ్యూ ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇన్కంప్లీట్ ఉన్నాయి. లాంగ్వేజెస్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు, ఎక్స్పీరియన్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు మొత్తం అప్లోడ్ చేసి మీ ప్రొఫైల్ని ఇక్కడ నుండి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక రెజ్యూమ్ లాగా కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. రేపు ఏదైనా జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు దీన్ని ఒక రెజ్యూమ్ లాగా కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా ఈ స్కిల్ ఇండియా డిజిటల్ గవర్నమెంట్ దాంట్లో సైట్లో ఉండే జాబ్స్ ప్లస్ కొత్త న్యూ కోర్సెస్ అనేవి, ఇవన్నీ కూడా ఫ్రీ కోర్సెస్, తర్వాత పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి మీకు అందరికీ ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇది మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లేదంటే వాళ్ళకి ఏదన్నా వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, ఎవరెవరైతే జాబ్ సర్టిఫికేషన్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటుంటారు, బయటికి వెళ్ళి నేర్చుకునే అంత టైం ఉండదు. కాబట్టి ఇలాంటి వాటిల్లో ఫ్రీగా కోర్స్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు, ప్లస్ సర్టిఫికేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.